ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ఎన్ స్పోర్ట్స్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాయం ఉన్న గమ్యం వేణు అంటున్న ప్యాట్ కమిన్స్. ఆడవాళ్ళు ఆడుకుంటారు కయ్యాళ్ళు, జైలుకి వెళ్ళున్న ఎస్ దయ్యాలు. కుక్కకి ఇష్టం బోను, టీంలో స్థానం కోల్పోయిన లివింగ్ స్టోను. ప్యాట్ కమిన్స్ కి ఇంజరీ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. తను ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లో ఇంజరీ వల్ల ఫస్ట్ 2 మ్యాచ్ కి దూరం అయ్యాడు. థర్డ్ టెస్ట్ ఆడి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ తీశాడు. తనకి మళ్ళీ ఇంజరీ అవడంతో టోటల్ గా సిరీస్ కే దూరం అయ్యాడు. తను T20 వరల్డ్ కప్ ఆడడం కష్టమని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఆస్ట్రేలియా వాళ్ళైతే ప్యాట్ కమిన్స్ ని T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఇంక్లూడ్ చేస్తారని రిపోర్ట్స్ వస్తున్నాయి. తనతో పాటు ఇంజరీస్ ఉన్న హ్యాజిల్వుడ్ అండ్ టిమ్ డేవిడ్ కూడా ఇంక్లూడ్ చేస్తారని రిపోర్ట్స్ వస్తున్నాయి. టిమ్ డేవిడ్ కి రీసెంట్ గానే బిగ్ బ్యాష్ లీగ్ లో ఇంజరీ అయింది. తన ఇంజరీ లెవెల్ అయితే గ్రేడ్ 2 లో ఉంది. బట్ షీల్ తనని ఇంక్లూడ్ చేసేలా ఉన్నారు. ఆర్సీబీ ప్లేయర్ అయిన ఎస్ దయాల్ పై పోక్సో కేసు నమోదైంది. ఎస్ దయాల్ అయితే ఒక అమ్మాయిని 5 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతుందని ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. తను మైనర్ కావడంతో కేసు మరింత తీవ్రంగా మారింది. యష్ దయాల్ ముందస్తు బెయిల్ కి అప్లై చేశాడు, కానీ కోర్టు అయితే రిజెక్ట్ చేసింది. సో త్వరలో తనని అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ అంటే ఫోటోస్, వీడియోస్ అండ్ చార్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎస్ దయాల్ కి రీప్లేస్మెంట్ గా ఆర్సీబీ ఉమేష్ యాదవ్ ని తీసుకొని ట్రై చేస్తున్నారు. ఉమేష్ యాదవ్ 2008 నుండి 20 వరకు ఆర్సీబీ టీమ్ లోనే ఆడాడు. ఆర్సీబీ టీం అయితే ఆప్షన్ లో ఎస్ దయాల్ కి రీప్లేస్మెంట్ గా మంగేష్ యాదవ్ అనే ప్లేయర్ ని 5.2 crores పెట్టి కొన్నారు. ఈ ప్లేయర్ కోసం ఎస్ఆర్హెచ్ టీం అండ్ ఆర్సీబీ టీం పోటీ పడ్డాయి. తను ఎస్ దయాల్ కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్, ఎందుకంటే ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ కాబట్టి ఒకవేళ మంగేష్ యాదవ్ ఫెయిల్ అయితే అప్పుడు బ్యాకప్ గా ఉమేష్ యాదవ్ ఉంటాడు. ఇంగ్లాండ్ వాళ్ళు అయితే T20 వరల్డ్ కప్ కోసం స్క్వాడ్ ని రిలీజ్ చేశారు. అందులో లియామ్ లివింగ్స్టన్ పేరు లేదు. ఇదైతే ఎస్ఆర్హెచ్ టీం కి కొంతవరకు నెగిటివ్ గా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఆడకుండా డైరెక్ట్ గా ఐపీఎల్ ఆడితే తను పర్ఫామ్ చేస్తారా లేదని డౌటే. అండ్ మోర్ ఓవర్ T20 వరల్డ్ కప్ కూడా ఇండియా అండ్ శ్రీలంకలో జరగబోతుంది. లియామ్ లివింగ్స్టన్ అయితే లాస్ట్ టైం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సిరీస్ లో 5 మ్యాచెస్ ఆడి 74 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. తన యావరేజ్ 14.8 గా అండ్ స్ట్రైక్ రేట్ 127 గా ఉంది. తను లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. తను ఐఎల్ T20 లీగ్ లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. తను మోస్ట్లీ ఇండియా జరిగే మ్యాచెస్ లో పర్ఫామ్ చేయట్లేదు, అందుకే టీమ్ లోకి సెలెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ స్టార్టింగ్ లో వచ్చిన హెడ్లైన్స్ మీకు ఎలా అనిపించాయి, ఆ టైప్ లో వీడియోస్ చేయాలో వద్దో కామెంట్ చేయండి. అండ్ వీడియో వచ్చితే లైక్ చేయడం పడదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం పడదు కానీ గంట కొట్టండి. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు, ఏమన్నారు? ఒకటి అమ్మ బంటే వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే.